అవును. చేయము నాయన. అవును నాయన. అవును నాయన. చేస్తూ మార్చండి. పరిశుద్ధమైన తండ్రి కన్నదేవ, 6 నెలలు నీ దయలో కాపాడి 7 నెలల్లో మొదటి బుధవారాన్ని మీరు మాకు ఇచ్చారు. జూలై మాసం కొరకై నీకు స్తుతులు. మీరు ఇచ్చిన సహవాసం కొరకై, దైవజనుల కొరకై నీకు స్తుతులు. కనిగిరిలో మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి, మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి నీకు స్తుతులు. బిడ్డలను బట్టి రాత్రి నీ బిడ్డలను తీసుకుని వచ్చావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రార్థనలో మాతో ఉన్నారు. కొద్ది సమయం నీ వాక్యం ధ్యానించుకుని తిరిగి మేము ప్రార్థనలో కొనసాగుట కొరకు చూపండి. జూన్ మాసం ప్రార్థన మాసం అంతటిలో నీ సన్నిధి మాతో ఉంచారు. ఒక్క వ్యక్తి కొరకైనా మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా మీరు మాకు ఇస్తున్నారు, ఇచ్చేశారు. నీకు స్తుతులు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు కదా. నువ్వు మాట తప్పని దేవుడు. నీ నోటి నుండి బయలు వెళ్ళిన మాట నువ్వు రద్దుపరిచే దేవుడు కావు. అది తప్పకుండా ఫలితాన్ని తీసుకొస్తుందని నీ వాక్యాలు ఉంది. కాబట్టి ప్రభువా, నీకు అనుకూలమైన ఫలితాన్ని అది తీసుకుని వస్తుందని ఉంది. కాబట్టి నాయన, నీ వాక్యం కొరకే నీకు స్తుతులు. మా ప్రభువా, ఈ రాత్రి నేర్పునైనా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో మరొకసారి నన్ను కడిగి పరిశుభ్రపరచండి. ఈ రాత్రి కొద్ది మాటలు మీరు మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. తీతుకు రాసిన పత్రిక. దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధులైన పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి చూడండి. తీతు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14 వరకు మనం చదువుకుంటాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చాలు. సంగమా, యేసుక్రీస్తు వారు తన స్వరక్తం వధించుకున్న సంఘానికి, ఈ రాత్రి సమయంలో కనిగిరిలో ఉన్న ఈ సహవాస సంఘానికి ప్రభు ఒక మంచి మనలో హెచ్చరిస్తూ తన వాక్యముతో మనం ఏమి విసర్జించాలి, ఎలాగ బ్రతకాలి అన్నది ఇక్కడ చెబుతున్నాడు. కొరకు బ్రతకాలంటే మరి దేనిని విసర్జించాలి? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. లేనట్లయితే ప్రభు కొరకు బ్రతకటం కష్టం. వింటున్నారా? వినాలి. మనము ఇక్కడ కూర్చున్న ఈ రాత్రి సమయంలో మనకే దేవుని మాటలు అందించేది ప్రభు. మనతోనే ప్రభు మాట్లాడేది.
భక్తిహీనతను అన్నాడు. భక్తిహీనత అంటే అది ఎట్లా ఉంటుంది? రక్తహీనత అంటారు. తెలుసా మీకు? ఏంటిది? సరిపడా రక్తం లేదు కాబట్టి దానికి రక్తహీనత అంటారు. ఈ వ్యక్తిలో రక్తం సరిగ్గా లేదు కాబట్టి రక్తహీనత అంటారు. నరాల బలహీనత అంటారు. అంటే ఏంటి? నరాల్లో తగినంతగా శక్తి లేదు కాబట్టి దాన్ని నరాల బలహీనత అంటారు. మరి భక్తిహీనత అంటే ఏంటి? సరైన భక్తి లేదు అని అర్థం. అంటే కొంచెం అందులో కొంచెం ఏదో తేడా వచ్చిందని అర్థం. దానిని ఏం చేయాలంటే భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. భక్తిహీనత మనలో లేకుండా పోవాలి. పూర్తిగా మనం భక్తి చేయాలి. ఇహలోక సంబంధమైన దురాశలు, ఈ లోక సంబంధమైన దురాశలు, ఈ లోక సంబంధమైన దురాశలు, ఈ లోక సంబంధమైన దురాశలు, దురాశ దురాశ, ఈ లోక సంబంధమైన దురాశ. మీరు వినాలి మాటి మాటికి. ఈ లోక సంబంధమైన దురాశలు, వాటిని మనం విసర్జించాలి. దురాశ అంటే చెప్పండి. దురాశ అంటే ఏంటి? దురాశ. బైబిల్లో ఎవరున్నారు దురాశ పరులు? దురాశ అంటే అర్థం ఏంటి? దురాశ నీకున్న దానికంటే మరొక దాన్ని ఆశించటం, అది దురాశ. అట్లా తప్పది. అలా తప్పు. ఆశపడకూడదు. నీకున్నది దేవుడు నీకు ఇచ్చిన వరకు నీకు దేవునికి స్తోత్రం చెప్పాలి. అలాగనమాట. దురాశ పనులు చేయకూడదు. అదే మనం ఎన్నోసార్లు విని ఉంటాం. కథల రూపాల్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారట. ఇద్దరు మంచి స్నేహితులు అంట. వాళ్ళు అడవికి అరణ్యానికి ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు లంకి బిందెలు దొరికినాయి. ఏ బిందెలు? లంకి బిందెలు దొరికినాయంటే ఇద్దరికి. ఇద్దరు పంచుకోవాలి. ఇప్పుడు 2 బిందెలు దొరికినాయి. ఆ లంకి బిందెలు 2 బిందెల నిండా మరి బంగారం బిళ్ళలు బాగున్నాయి. బాగా బిళ్ళలు ఉన్నాయి, బంగారం ఉంది, ఫుల్గా ఉంది. ఇద్దరికి మాత్రం చిరగడు పంచుకుందాం అనుకుంటున్నారంట. సరే, ఇది పంచుకుని మనకు టైం అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది, ఈలోపు నేను వెళ్ళి ఆహారం తీసుకొస్తానని పోయాడంట. నువ్వు ఇక్కడే ఉంటా, నేను వెళ్ళి ఆహారం తీసుకొస్తాను మన ఇద్దరికి అన్నాడంట. సరే ఓకే, ఆహారం తీసుకొస్తాక వెళ్ళాడంట అతను. అతనికి ఏమనిపించింది ఆహారం తీసుకొచ్చేటప్పుడు? ఆహారం అక్కడే వాడు పోతే, వాడు చచ్చిపోతే ఆ 2 బిందెలు నాగుతాయి కదా, ఆ 2 లంకిల బిందెలు నాకే దక్కుతాయి కదా అనుకుని అందులో కొంచెం విషం కలుపుదామని అన్నంలో విషం కలిపి తీసుకొచ్చాడు. ఇక్కడ ఉన్నవాడికి ఆలోచన వచ్చింది, కట్టెలు నరకట, అడవికి పోయిన కత్తులు ఉన్నాయి కదా, వాడు రాగానే కత్తితో వేసేయాలి, మెరక నరికేసేస్తే వాడిని చంపేసి నేను ఇది తీసుకోవచ్చు అనుకున్నాడట. అతను వచ్చాడట. పాపం స్నేహితుడు వచ్చిన తర్వాత భోజనం చేద్దాం అన్నాడట. భోజనం తీసుకొచ్చాను, భోజనం చేద్దాం అన్నాడట. ముందుగా భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుందాం అన్నాడట. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను, కత్తి తీసుకుని ఆయన వేసేసాడంట. అన్నం తెచ్చినాడు. కత్తి తీసుకుని అన్నం తెచ్చినండి మెడకాయ వేసేసాడంట. దెబ్బ చచ్చిపోయాడంట. ఇది చచ్చిపోయాడు, 2 బిందెలు నాగుతాయి అనుకుని. అప్పుడు అన్నం తిని ఈ బిందెలు తీసుకెళ్దాం అనుకున్నాడట. ఆ అన్నం వాడు తిన్నాడు. అందులో ఏముంది? విషం. అందుకే సామెత అంటారు, దురాశ దుఃఖమునకు చేయకండి. కాబట్టి లోకములో దురాశ పరులు చాలా మంది ఉన్నారు. చెడ్డ ఆశ,
తనకున్నది ఉండగా ఎదట వారిది ఆశించటం అనేది చాలా తప్పు. అందుకే ప్రభు అన్నాడు, నీ పొరుగు వాని దగ్గర దేనిని ఆశించకూడదన్న. అసలు ఆశించకూడదు. నీకు దేవుడు నీకు ఇచ్చాడు కదా, బిడ్డల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ఇల్లు వాకిల్ని ఇచ్చాడు, నీకున్న వస్తువులను ఇచ్చాడు. నీకు ఇచ్చినప్పుడు తోటి వారిని ఆశించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇహలోక సంబంధమైన దురాశలు చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటిని ఒక క్రైస్తవుడిగా మనం వాటిని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమై, ఏ నిరీక్షణ అంటే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమై, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూడాలట. శుభప్రదమైన నిరీక్షణతో మన మధ్య మహాదేవుడు మా రక్షకుడని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత రేపు మాకు యేసు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ లోకానికి యేసు ప్రభు త్వరలా పోతున్నాడు. ఇది అబద్ధం కాదు, నిజం. ఎప్పటికైనా నిజం. లోకం చూడండి, లోక పరిస్థితులు మారిపోతున్నాయి, మనసులు మారిపోతున్నాయి. మనుషుల్లో భక్తి కూడా ఉండలేదు, పరిశుద్ధత ఉండలేదు, నీతి ఉండలేదు, అనుకున్నట్టు చేయలేకపోతున్నారు. లోకం వచ్చేస్తుంది. ఇట భక్తి ఉంటుంది, కొన్ని లోకం కూడా వచ్చేస్తుంది. ఇట దేవుడు అంటున్నాడు, కొంచెం అదే అంటున్నారు, ఇదే అంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వస్తున్నాడు, టైం వచ్చేసింది, టైం దగ్గరికి వచ్చింది. లోక పరిస్థితులు చూడండి, పేపర్లో వార్తల్లో చూడండి. తప్పకుండా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది కొద్ది కాలంలోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇస్రో నన్ను అక్కడక్కడ జరుగుతున్నాడు, అక్కడక్కడ సామాన్యంగా యుద్ధాలు జరుగుతానన్నాయి. మన దాకా వస్తే కానీ మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే అక్కడ దాకా ఉన్నాయి కాబట్టి మనకేమి నెమ్మదిగా నిద్రపోతున్నాం. మన దాకా వచ్చే తెలుస్తుంది ఏంటి యుద్ధం, శ్రమలు ఎవరెవరికో జరుగుతున్నాయి లోకంలో. మన దాకా వస్తే మనకు అర్థమవుతాయి ఆ శ్రమలు. మణిపూర్లో జరుగుతున్నాయి అనుకున్నాం, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి అనుకుంటున్నాం, ఒరిస్సాలో జరుగుతున్నాయి అనుకుంటున్నాం, ఇంకెక్కడెక్కడో జరుగుతున్నాయి, సిరియాలో జరుగుతున్నాయి అనుకుంటున్నాం. మన మధ్యకి వస్తే మనకు అర్థమవుతుంది. మనకేంటంటే ఊరికి ఉమ్మేసేది, చోటు తిట్లు తిట్టేది, లేనిపోని మాటలు అనేది, కొంచెం నిందలేయటం, అంతే. మనకి అంతగా ఏం లేదు ఇక్కడ. చంపేసి కాల్చేసేది, నరికేసేది, నిలబెట్టి ఆపట్టిన మనిషిని కాల్చేసి సజీవంగా తగలబెట్టేసేది, రకరకాలు జరుగుతున్నాయి. చంపేస్తున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. మన దాకా వస్తే కానీ మనకు తెలియదు. నాకు బాధ అనేది ఏంటో మనకు అర్థం కావట్లేదు. అందుకని ఒక క్రైస్తవురాలుగా ఈ రోజున చిన్న హెచ్చరిక ఏంటంటే, యేసు ప్రభువారు వస్తున్నాడు. నీవు అనుకున్నట్టుగా బ్రతకటం అవకాశం లేదు. నీవు అనుకున్నట్టుగా నువ్వు బ్రతకూడదు. నువ్వు దేవునికి పనికిరావు. నీవు అనుకున్నట్టుగా నువ్వు బ్రతకూడదు. దేవుడు అనుకున్నట్టుగా నువ్వు బ్రతకాలి. ఆయన అనుకున్నట్టుగా నువ్వు బ్రతకాలి. ఆయన అనుకున్నట్టుగా నువ్వు జీవించాలి. ఎలాగా జీవించాలి? స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి అని. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి. జాగ్రత్త. నువ్వెంత మంచిగా బతకాలనుకుంటావో దెయ్యం అంతగా చెడుగా నిన్ను చెడగొడతాడు. మనం ఏమనుకుంటామంటే, నేను బాగానే ఉన్నాను, నేనేం చెడుతున్నాను, ఏం తప్పు చేయట్లేదు అనుకుంటాం. ఏం చేస్తాడో తెలుసా? ఎవరిలో ఒకడు దొరుకుతాడు. ఇంట్లో వాళ్ళతోనో, బంధువులతోనో, స్నేహితులతోనో ఎవరో ఒకడో వారు దూరతాడు. దూరేసి నీకున్న విశ్వాసాన్ని ఎట్టయినా చెప్పేస్తాడు. నీకున్న ప్రార్థనాత్మను పోగొట్టేస్తాడు. నీకున్న పరిశుద్ధతను పోగొట్టేస్తాడు. ఎందుకని? వాడికి ఏం పని లేదు. వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎవడు? అపవాది. అందుకే మీ విరోధి అయిన అపవాది ఎవరిన మెరుగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఏం చేస్తాడంట? వెతుకుతూ ఉంటాడంట, తిరుగుతూ ఉంటాడంట. చెప్పండి, వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఎవరు? మీ విరోధి అయిన అపవాది అనగా దెయ్యము, అనగా సాతాను, ఘట సర్పము.
ఎవరిని మింగాలా, ఎవరి కుటుంబాలను పాడు చేయాలా, ఎవరి సాక్ష్యాన్ని పాడు చేయాలా, ఎవరి విశ్వాసాన్ని పాడు చేయాలా, ఎవరి బుద్ధిని పాడు చేయాలా, స్వబుద్ధిని పెట్టాలా, దేవుని బుద్ధి తీసేసి స్వస్థ బుద్ధి తెచ్చి స్వబుద్ధిని పెట్టాలా, ఎవరి వ్యక్తిత్వాన్ని మీద దెబ్బతీయాలా, ఎవరి సాక్ష్యం మీద దెబ్బతీయాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండాకాలం చెప్పులు ఏం చేస్తాయి తెలుసా? మన కాళ్ళని కాలకుండా కాపాడతాయి. అదే చెప్పులు వర్షాకాలం ఏం చేస్తాయి తెలుసా? వెనకాల బురద జరుగుతాయి. టపా టపా వేసుకున్నాం అనుకో, ఏం చేస్తాయి? బురద కొట్టేస్తాయి, బట్టలంతా బురద కొట్టాయి. అర్థమవుతుందా? ఎండాకాలం ఏమో కాళ్ళను కాపాడతాయి, వర్షాకాలం ఏమో బురద జరుగుతాయి. అదమ్మా, స్నేహాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అనుకూలంగా ఉంటేమో నువ్వు మంచివాడు అంటారు, అనుకూలంగా లేవనుకో ఏదో ఒక నిందేస్తారు నీ మీద, వాడు మాట్లాడకపోతే. మీరు కొంచెం సంఘపరంగా ప్రభు బిడ్డలుగా మీరు ఆలోచించి జాగ్రత్తగా ప్రవర్తించాలి. అందుకే ఎక్కువగా ఎవరితో ఎక్కువ సో చెప్పుకోకూడదు, ఎక్కువగా ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. ఒక క్రైస్తవుడు మాటలు తగ్గించాలి. నువ్వు ఎక్కువగా ఎంత ఎక్కువగా మాట్లాడతావు అంత తక్కువగా ప్రార్థన చేస్తావు. ప్రార్థన తగ్గిందంటే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావని అర్థం. ఎక్కువగా ప్రార్థన చేసేవాడు తక్కువగానే మాట్లాడతారు, అస్సలు ఎక్కువగా మాట్లాడలేరు మనుషులతో. మనం బాగున్నారా? బాగున్నారు, నేను సరే ఇంక సరిపెట్టుకుని వచ్చేయాలి అంతే. ఎందుకని? తిమోతి పత్రికలో ఒక మంచి మాట నేను మీకు చూపిస్తాను. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వినేవారిని చెరుపుటకు గాని మరి దేనికిని పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. చూసారా? వినేవారిని చెరిపే మాటలు, పనికిరాని మాటల విషయమై ఎప్పుడు కూడా వాదాలు, గొడవలు మనం పెట్టుకోకూడదు. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు వింటారు మనం మాటలు, వాళ్ళని విశ్వాసాన్ని చెరిపేస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవయుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఎవరు భక్తిహీనులు అవుతారు? ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. అది అన్నమాట. ఎక్కువగా వ్యవహారాలు వేసుకుంటారు తెలుసా? ఆడబిడ్డలు కానీ, తోడుకోడలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధుమిత్రులు కానీ ఓవర్గా మాట్లాడకూడదు. అలా అంటే అది ఎంతవరకు అంతవరకు మాట్లాడుకోవాలి. ఇంకా మనవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తన గురించి మాట్లాడుకోరు. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడారంటే ఎవరి గురించో అదే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఎక్కువసేపు మాట్లాడారంటే వాళ్ళది ఉంటుంది ఎక్కువ. ఎవరిది ఉంటుంది? పొరుగుడు ఉంటుంది. చెప్పండి, ఎవరిది ఉంటుంది? అది ఎక్క, అది లెక్క. అపవిత్రమైన ఒట్టి మాటలు అయ్యి. ఆ ఒట్టి మాటలు మనకు అవసరం లేదు. లేనట్లయితే అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా ఏమవుతారు? చెప్పండి, ఏమవుతారు? చదివినట్టు చెప్పే భక్తిహీనులు అయిపోతారు. భక్తి ఉంటుంది ఈ కాలంలో. భక్తిహీనత ప్రారంభమవుతుంది. ఏదైనా చిన్న మాట అంటే కోపం వచ్చేస్తుంది. ఏదైనా ఒక మాట అన్నావు చిన్న కోపం వచ్చేస్తుంది. ప్రార్థనకు వచ్చుతారు కదా అంటే భక్తిహీనత ఇచ్చిందని అర్థం. వింటున్నారా? మాట్లాడుకుంటున్నారు, వినండి. భక్తిహీనత. కొరుకుడు తాగిన వారి మాటలు ప్రాకృతి. కొరుకుడు పండు తెలుసా? పైన లోన తినేస్తా ఉంటుంది, దాన్ని కొరుకుడు పండు అంటారు. పైన కొన్ని గాయలు పుండులు ఉంటాయి. అది పైన మాన్నట్టు కనపడదు కానీ లోన మాత్రం తినుకుంటా పోతుందన్న. చాలామంది పైకి మాత్రం బాగానే మాట్లాడరు కానీ లోన వాళ్ళు భక్తిహీనులుగా తయారవుతారు. ఎందుకో వాళ్ళ భక్తి తినేస్తూ ఉంటుంది. భక్తిహీనత వచ్చి భక్తి లేకుండా చేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది వాళ్ళని. ఆత్మీయత జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను, నీతిని తినేస్తూ ఉంటుంది. లోన కనపడదు. అది ఎప్పుడు కనపడుతుంది? ఎప్పుడో కనపడుతుంది. ఎప్పుడు? వాక్యంతో చిన్న నిన్ను గద్దించినప్పుడు, ఏదో చిన్న ఎవరైనా ఒక మాట ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి.
ప్రభు వస్తున్నాడు కదా, మహాగణుడు, రాజులకు రాజు యేసు ప్రభు. ఆయన మహిమతో ఈ లోకానికి ప్రత్యక్షమవుతున్నాడు. శుభప్రదమైన నిరీక్షణతో ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. అందుకని మీరు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? ఏం చెప్పాడు? భక్తితో బ్రతకాలి. ఎలా బ్రతకాలి? భక్తితో బ్రతకాలి, స్వస్థ బుద్ధితో, నీతితో, స్వస్థ బుద్ధితో, నీతితో మనం బ్రతకాలి. లేకపోతే దేవునికి పనికిరాము. అందుకే మనకున్న ఈ పరిశుద్ధత చాలు అని మనం సరిపెట్టుకుంటే అది పరలోకానికి సరిపోద్దా అని అర్థం. పర్వాలేదు, నేను భక్తి పరురాల్ని, పర్వాలేదులే ఎవరేమన్నా, నేను బాగానే ఉన్నాను, నేను పరిశుద్ధంగానే బతుకుతున్నాను అని అనుకుంటున్నావు కదా. నీవు సరిపడుకుంది, నీకు సరిపోతాయి అని నువ్వు అనుకుని ఆ భక్తి, ఆ పరిశుద్ధత జీవితం అది పరలోకానికి సరిపోతుందా అని ఒకసారి ఆలోచించాలి. ఎవరో అన్నది కాదు, ఎవరో నీ మీద బురజల్లింది కాదు, ఎవరో మిమ్మల్ని అనేది కాదు. నీ మనస్సాక్షి ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మీ ఆత్మీయ జీవితాన్ని, మీ పరిశుద్ధమైన జీవితాన్ని ఒకసారి టెస్ట్ చేసుకోండి. ప్రతిరోజు మురికి స్నానం చేస్తాను కదా, స్నానం చేస్తే నిద్రపోలేము, ఒళ్ళంతా గుంచుకున్నట్టు ఉంటుంది, చెమటలు పడితే నిద్రపోతాం. అందుకే ఫ్రెష్గా స్నానం చేసేస్తే నైట్కి బాగా నిద్రపోతాం. ఎప్పటికప్పుడు శరీరంలో మురికి చెమటని ఎలాగ సాయంత్రాన్ని కడిగేస్తున్నామో, మార్నింగ్ సాయంత్రం, మన హృదయములను మురిగిని కూడా ఒక్కసారి మంచం మీదకి వెళ్ళకముందే మోకాళ్ళు వంచేసి ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకుంటున్నారా? కబుక్కున మరణం వచ్చిందనుకో, రాత్రి తెల్లారి సంగతి ఏంటో ఆలోచించాలి కదా. ఇప్పుడు బుర్రకేత్తనం, గుటకేత్తనం, తింటున్నాం, త్రాగుతున్నాం. క్షణభంగురమైన జీవితం కదా ఇది. ఒకవేళ ఊపిరి ఆగిపోయింది అనుకో, ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు. పగలాగిపోద్దా, రాత్రులు ఆగిపోద్దా మనకు తెలీదు. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవాలి. ఈరోజు ఏమైనా మాట్లాడినా, ఎవరి గురించి అన్నా నేను మాట్లాడుకున్నానా, ఏదైనా మురికి నాలోకి వచ్చిందా? అయితే వస్తే ఆ మురికి కురుకుడుకుండు పాకినట్టు నాలో పాకి నా విశ్వాసాన్ని, నా భక్తిని, నా నీతిని, నా పరిశుద్ధతని, నా ప్రార్థనాత్మని, వాక్యం ధ్యానాన్ని, వాక్యం లేకుండా చేసేస్తుంది. లోన చెప్పిన వాక్యం మర్చిపోయేటట్టు చేస్తుంది. ఎంత వాక్యమైనా చెప్పు, మర్చిపోయేటట్టు చేస్తుంది. ఎందుకు? చెడు నీలో ఉంది కాబట్టి వాక్యానికి నీలో చోటు ఉండదు. భక్తిహీనత నీలో ఉంది కాబట్టి నువ్వు స్వస్థ బుద్ధితో, ఎంతో భక్తితో బ్రతకడం చాలా కష్టం అయిపోద్ది. నీ మాటలు నీకు భక్తిహీనతను తీసుకుని వస్తాయి. భక్తిహీనత ఎలా వస్తుందంటే వ్యర్థమైన మాటల వల్ల నీలోకి భక్తిహీనత వచ్చేస్తుంది. అందుకే ఎక్కువగా మాట్లాడకూడదు. అవసరం ఇచ్చిన మాటలే మాట్లాడాలి, అంతే. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా విననివాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎన్నిసార్లు నీకు చెప్పాల్సి వస్తుంది, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు దేవుడు నీకు. మరి హెచ్చరిక తీసుకోకుండా నీ సొంత ఆలోచన తప్పేముందలే మాట్లాడుకుంటారు, ఏమనుకుంటారు, ఏమనుకునేది నీకేం సంబంధం లేదు లోకంతో. అసలు ఇహలోక సంబంధం నీకు సంబంధం లేదు. అసలు నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ప్రత్యేకంగా బతకాలంతే. ఇంట్లో కూర్చో, ఏడు, మోకరించి, భర్త కోసం ఏడు, బిడ్డల కోసం ఏడు, నీ కుమారుని కోసం ఏడు, కుమార్తె కొరకు ఏడు, ప్రార్థన చేయవాడు, మార్పు కొరకు చూడు. వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళతో మాట్లాడకపోతే? వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారు? నీతో వచ్చి కూర్చొని మాట్లాడకపోతే ఏమనుకుంటారు? ఏంటి పని ఉంది, ఏం పని మాట్లాడు, ఏంటది, ఏ పని మీద వచ్చి ఇదా, సరే మాట్లాడు, ఇంకా నేను ప్రార్థన చేసుకోవాలి, నేను బైబిల్ చదువుకోవాలని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఎక్కువ సమయం అంతా వాళ్ళతో తినేస్తున్నావు, తక్కువ సమయం దేవునితో ఉంటున్నావు. బుధవారం, శనివారం, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఇంటికాడ అసలు లేదు. నీలో భక్తిహీనత రాక ఏమొస్తుంది చెప్పు? ప్రార్థనహీనత రాక ఏమొస్తుంది చెప్పు? వాక్యం మర్చిపోక నువ్వు ఎందుకు మర్చిపోవు? వాక్యం మర్చిపోక ఎలా జ్ఞాపకం ఉంటుంది చెప్పు నీకు? ఎందుకంటే నీలోకి వ్యర్థమైన మాటలు, ఒట్టి మాటలు నీలో ఉన్నాయి కనుక వాక్యం నీలో లేదు, ఉండదు. ఒట్టి మాటలు నీలో ఉంటే వాక్యం నీలో ఉండదు. అనగా వాక్యము నీలో ఉండలేదంటే దేవునికి నీలో చోటు లేదు. నీ హృదయం వినాలి, నీ హృదయంలో దేవునికి చోటు లేదు. వాక్యం అనగా చెప్పండి, వాక్యం అనగా దేవుడు. చెప్పండి, వాక్యం అనగా
వాక్యాన్ని మర్చిపోతున్నామండి. ఏంటి? దేవుని మర్చిపోతున్నామని. అమ్మా నన్ను ఏమాయవాక్యం చెప్పంటే, ప్రభా నీ సేవకుల వాక్యం అని ప్రార్థన చేస్తే ఏ వాక్యం అంటే లేదు. అది పోయింది. ఎడిపోయిందో ఏదో మురికి వచ్చి ఉంటుంది లోనకి. ఎన్నోసార్లు చెప్తున్నా మీకు, వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోకుండా చెప్పిన మాటలు ఏవో మీలో లేకుండా పోయినట్లయితే అయ్యో తర్వాత మీరు ఇబ్బందులు పాలైపోతారు. తర్వాత ఇబ్బంది కష్టాలు పాలైపోతారు, శోధనలు పాలైపోతారు, దేవునికి దూరం అయిపోతారు, నష్టపోతారు, ఏడుతారు. తర్వాత వాక్యాన్ని మర్చిపోతే దేవుని మర్చిపోయినట్టే. అందుకే వాక్యము ధ్యానించండి. శుభప్రదమైన నిరీక్షణ కలిగి నీతితో భక్తితోను యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు త్వరలో. ప్రభు వస్తున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండాలి. సరిపెట్టుకోకండి ఇంతటితో. నేను ఇంతటితో సరిపెట్టుకుంటాను కుదరదు. ఎప్పటికప్పుడే హృదయాన్ని పరీక్ష చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, సరి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ ఏముందని ఎప్పటికప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నా స్కూటీ ఉంది, పర్వాలేదు, బాగుంది అనుకున్నా. ఏదో కొంచెం కింద మంద ఏం గదిలో కింద ఏదో తగిలి ఉండదు అనుకున్నా. వెళ్తుంటే దారిలో ఏమైంది, సడన్ కాబట్టి ఇరిగిపోయింది. అంతే. నిర్లక్ష్యం చేశాను. పర్లేదు బాగా ఉందని, ఎంత ఉందని పర్లేదు అంటాను. పక్కన ఇరిగిపోయింది. సైలెన్స్ రాబట్టి ఇరిగి కింద పడింది. మామూలుగా మోతరాల ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం అంత మోత వస్తుంది వెళ్తుంటే. నాకు భయం వేసింది, ఎక్కడ పేలిపోద్దని. చూడండి, బాగానే ఉంది అనుకున్నాం. చిన్న కిటుకు వచ్చినప్పుడు, కొంచెం శబ్దం వచ్చినప్పుడు, కొంచెం ఏదన్నా కనపడినప్పుడు వెంటనే దాన్ని చూసుకోవాలి. ఏం కాదులే అనుకో ప్రమాదంలో పడతాం. అట్లాగే మనలో చిన్న కోపం వచ్చినా, చిన్న ఆయాసం వచ్చినా, లోకం మురికి వచ్చినా వెంటనే అది తీసేసుకుని ఎప్పటికప్పుడు హృదయాన్ని సరి చేసుకోవాలి. లేకపోతే జాగ్రత్తగా ఉండకపోతే ప్రభు కొరకు ఎదురు చూడాలి కదా. ప్రభు సడన్గా వస్తే మీ సంగతి ఏంటి? అందుకని వేటిని విసర్జించాలి? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధ చేస్తుంది దేవుని వాక్యం. స్వస్థ బుద్ధితో మీరు బతకాలి. బతుకుతారా? మా వింటున్నారా? వాక్యం స్వస్థ బుద్ధితో బతకాలి. స్వస్థ బుద్ధితో బతకాలి. బతకపోతే దేవునికి పనికిరాదు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఒక మాట స్వామి చెబుతుంటా, ఎంత బతికి ఇంటి కలిగి తెచ్చారంటే వాళ్ళు ఎంత ప్రార్థన చేసుకుని ఎన్ని సంవత్సరాలు మీరు దేవుని కొరకు వచ్చి ప్రార్థనకు వచ్చి చివరికి దేవుని దగ్గరికి వచ్చేసరికి మీరెవరో నాకు తెలియదు అన్నాడు అనుకో ప్రభు, మీ సంగతి ఎట్ట? అమ్మా నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు అనుకో యేసు ప్రభు, నీ సంగతి ఎట్ట? మీ సంగతి ఎట్ట చెప్పండి. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఏంటి మరి? క్రమం లేకుండా అక్రమంగా నడుచుకుంటే, వాక్యం లేకుండా నీ ఇష్టం వచ్చేసారి నడుచుకుంటే, వాక్య ప్రకారం కాకుండా నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే, నీ సొంత ఆలోచనతో నడుచుకుంటే రేపొద్దున నేను అనేది అది నీవెవరో నాకు తెలియదు అంటాడు. ఆ మాట అనిచ్చుకోకుండా జాగ్రత్త బతకండి. మీరెవరో నాకు తెలియదు అంటే మనం ఏమైపోతాం? మీరు చెప్పండి. మీరెవరో నాకు తెలియదు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శోధ వచ్చినప్పుడు ప్రభువాని కేకేసేవనుకో, నువ్వెవరవి అన్నాడు అనుకో ప్రభు, అప్పుడు దిక్కులేని పెట్టాలి కదా. రేపు లోకానికి అంతం ఇచ్చినప్పుడు ప్రభు తన వారిని తీసుకుని వెళ్ళేటప్పుడు, పరిశుద్ధులు నీతిమంతులను తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రభువా అని కేకేసేవనుకో, నువ్వెవరివి అన్నాడు అనుకో, అసలు ఏమైపోతాం చెప్పండి ఒకసారి. మీరు ఆలోచించండి. ఎందుకంటే అందుకే ప్రతిరోజు కనెక్షన్ ఉండాలి. అందుకే కొండారెడ్డిపల్లి మా పరిచర్య చాలా సంవత్సరాలు చేసి ఆదేశం. నిన్న సోమవారం మ్యారేజ్కి వెళ్ళాం. నీ వేసిన ఎత్తనే కదా ఈ రోజు వరకు నేను నిలబడి ఉన్నాను. సహోదరు అంటారు, మేము 4-5 ఉన్నాం ఈ ఊరిలో, ఎప్పుడు అన్నరాటలేదు. అన్నయ్య కదా మనకి పునాది వేసింది మన ఆత్మీయ జీవితానికి.
మనంతలకు మనం ప్రార్థన పెట్టుకుంటున్నాం, ఏం ప్రయోజనం? అన్న వస్తే బాగుంది అనుకుంటున్నాం. ఈ రోజు నువ్వు వచ్చావన్నా రాన్న ప్రతి శుక్రవారం ప్రార్థన పెట్టేవాడు కదా ఇక్కడికి వచ్చి. రాన్న బతిలాడుతున్నా. ఎందుకో నాకు మనసు లేదన్నా, దేవుడు ఎందుకో మనసు తీసేసాడు, నేను రాలేకపోయానా. రాన్నా మా కోసం అన్నా, నా నలుగురు కోసం అన్నా రాన్నా, నువ్వు ఎవరు రాకపోయినా అంటుంది మన సహోదరి, మన ఆత్మీయ బిడ్డ, మన దగ్గర రక్షించబడిన బిడ్డ. చూడండి, హనుమంతులపాటు దగ్గర కొండారెడ్డిపల్లి హెచ్ఎంపాటు, ఎన్నో సంవత్సరాలు అక్కడికి నడిచి వెళ్ళాను, సైకిల్ వేసుకుని వెళ్ళాను. ఇక్కడి నుంచి 13 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు సైకిల్ దొక్కాను మైకా కట్టుకుని. ఏమైనా ప్రభు, మన ప్రార్థన, జూన్ మాసం ప్రార్థన మనం నమ్మాం. దేవుడు పాడైన పోయిన స్థలాలు మరలా దేవుడు మనకి ఇవ్వగలడు. ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. తప్పకుండా దేవుడు తన బిడ్డలను తీసుకుని వస్తాడు. తను ఏర్పరచుకున్న వాళ్ళు ఎక్కడున్నారో తీసుకుని వస్తాడు. తన కార్యాలు తప్పకుండా చేస్తాడు. అంటే మనం నమ్మాలి. మనం ఏంటంటే చూస్తేనే నమ్ముతాం. చెప్పండి, మన బుద్ధి ఏంటి? మన భారతదేశ బుద్ధి ఏంటి? ఎవరన్నారన్నమాట? తోమా అన్నారు. ఎక్కడికి వచ్చాడు ఆయన? భారతదేశానికి వచ్చాడు. అసలు మనకు వచ్చిందే అది. ఏది? చూస్తేనే నమ్ముతానండి. అంత చూస్తేనే నమ్ముతాం. ఏది? దేవుణ్ణి. సోది మాటలు, సాది మాటలు, వ్యర్థమైన మాటలు అయితే చూడపోయినా నమ్మేస్తాం. ఇంకా కనుక్కుంటాం, ఫోన్ చేసి, నిజమేనా చెప్పు, నమ్మే మంచి చెప్పు. అంత నీకు ఎంత అవసరమా? నిన్ను భక్తిహీనులు అవుతాయి అనవసరంగా. నీకు అవసరమా అయ్యన్నా? అది కాదు నువ్వు కనుక్కోవాల్సి. వాక్యాన్ని కనుక్కోరు, ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి. అర్థమవుతుందా మీకు చెప్పింది? మీరు వినాలి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మిమ్మల్ని సరి చేయటం చాలా కష్టం అయిపోతుంది. వాక్యం చెప్తున్నా మర్చిపోతున్నారు. అడిగా నేను, ఏంటో మా కేజీన్న వాక్యం అంటే మర్చిపోయినట్లు తెలిసిపెట్టిన అడిగా. చచ్చిపోయిన తాతయ్య అంటూ. ఎందుకని? లోన ఏదో భక్తిహీనత తయారైంది మనుషుల్లో. అందుకని జాగ్రత్తగా ఉండాలి మీరు. వాక్యం ఎప్పుడు కూడా చింతలను, ఎందుకంటే కొద్ది గూగులు నా దగ్గర ఉంటూ వాక్యంతో పెంచబడుతుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పేస్తాను. చిన్నప్పటి నుంచి మా దగ్గరే పడుకుంటుంది, మా దగ్గరే ఉంటుంది కాబట్టి, ప్రతిరోజు కుటుంబ ప్రాంతాల్లో మేము వాక్యం ధ్యానిస్తున్నాం కాబట్టి, రోజు ప్రేయర్లో ఉంటుంది కాబట్టి మా దగ్గరికి వచ్చి వాక్యం అడిగితే చెప్పేస్తాను. ఫలానా వాక్యం, ఫలానా మాట అని చెప్పేస్తుంది. మర్చిపోదు. ఎందుకని? అలాగనమాట. నేను ఎన్నోసార్లు మీకు చెప్తున్నా, వాక్యం విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. పిల్లలు లేపుకోండి, ఎట్లయినా లేకుండా. బడికి వెళ్ళేటప్పుడు లేపుతున్నారు కదా, పొద్దున్నే బడికి వెళ్ళాలి లేండి అని. ప్రార్థన చేసుకుందామని లేపరే, కుటుంబ ప్రార్థన చేసుకుందామని లేపరే. పిల్లల్లో నూరిపోయింది, వస్కమ్మ నూసిపోసినట్టు. వస్కమ్మ పోతే మాటలు ఎక్కువతాయంట. అట్లాగే వాక్యాన్ని నేర్పండి, పాటలు నేర్పండి. మీరు పొద్దున్న లేచి పాటలు పడండి, ప్రార్థన చేయండి, వాక్యం వాళ్ళకి చెప్పండి, కూర్చోబెట్టి అలా నేర్పండి. తప్పకుండా వాళ్ళు ప్రయోజనకు పోతారు. మీరు బాగుంటారు, వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు భవిష్యత్తులో. జాగ్రత్తగా ఉండాలి, భక్తితో ఉండాలి. మనము మన కుటుంబం భక్తి. ప్రభు వస్తున్నాడు, నాకేం తెలియదు. ప్రభు వస్తున్నాడు చెప్పడం నా ధర్మమైన పోతే మీ కర్మ. ప్రభు వస్తున్నాడు, టైం దగ్గరికి వచ్చింది. పరిస్థితులు కూడా బాగాలేదు. నాకెందుకో భయం వేస్తుంది ఈ మధ్య. ప్రభు వచ్చేసి టైం వచ్చేసింది, టైం దగ్గరికి వచ్చేసింది. పరిస్థితులు బాగా అంతా విరుద్ధమైపోతుంది. దశలు రాసిన పత్రిక చదువుతుంటే ధర్మ విరోధమైన సంబంధమైన కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైపోయిందని. ఎప్పటి కాలం అంటే పౌలు కాలం నుంచి 2000 సంవత్సరాల నుంచే ప్రారంభమైంది. ధర్మానికి విరోధమైనది, ధర్మ విరోధమైన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం. అంటే అప్పటికి అంటే ఇప్పుడు ఇంత దుష్టత్వం ఎక్కువైపోయింది. దుష్టత్వం ఎక్కువైపోయింది, ఇప్పుడు పాపం ఎక్కువైపోయింది. ఎందుకని? అపవాది తనకు సమయముకొచ్చేమే అని తెలుసుకొని వాడు మన మధ్యకి దిగొచ్చాడు. వస్తాడు కదా, వచ్చేసాడు. ఆల్రెడీ ఉన్నాడు. అందుకే గొడవలు పెట్టేది ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి, సంఘస్థులకి, ప్రార్థనకు వచ్చేవాళ్ళకి, ప్రార్థనకు రాని వాళ్ళకి. ఆల్రెడీ కనపడ్డావు. నేను గొడవలు పెడతాడంటే, అనుమానం పెడతాడంటే, ఒకళ్ళొకళ్ళు నమ్మనేడు.
వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు మాట్లాడతారు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వినండి, వాడు సమయము వానికి కొంచెమే. మనకు తెలియలే సమయం కొంచెం ఉందని వాడికి తెలిసింది, మనకు తెలియలే. ఇంకా ఉందలే అని మనం అనుకుంటున్నాం. లేదు, సమయము కొంచెమే అని వాడికి తెలుసు. ఎక్కడున్నమాట? బైబిల్ చదువుతున్నారు మీరు? ఎక్కడుంది చెప్పండి? వాడికి సమయము కొంచెమే అని తెలిసి అనండి. ఎక్కడుంది? ఎక్కడుంది? ఎవరు చెప్తారు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చున్నాడు. చూసారా, సమయం కొంచెమని వాడు తెలుసుకున్నాడు. మనకేం ఇంకా ఉందలే, ఇప్పుడు గదిలేని వాయిదాలు వేస్తాం. ఒప్పుకోమంటే ఇప్పుడు ఒప్పుకొని అంటావు, సరి చేసుకోమంటే ఇప్పుడు సరి చేసుకొని అంటావు, మానమంటే ఇప్పుడు మానం అంటావు, రేపటికి వాయిదా వేస్తాం. వాడు సమయం కొంచెమని తెలుసుకుని బహు క్రోధంతో వచ్చేసాడు. మన మధ్యకి వచ్చి గొడవలు పెట్టి మనల్ని జరగొడతాకి, మనల్ని భక్తిహీనంలో చేయటానికి. జాగ్రత్తగా ఉండాలి మీరు. అపవాది కనపడడం, వాడి క్రియలు కనపడతాయి, వాడి పద్ధతులు వచ్చేస్తాయి నీలోకి. అంటే వచ్చేసాడు అని ఆల్రెడీ నీ దగ్గరికి. జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువు వస్తాడు. శుభప్రదమైన నిరీక్షణతో, నీతితో, భక్తితో మనం బ్రతకాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తీతు రాసిన పత్రిక మరలా చదువుతాం. తీతు గారు రాసిన పత్రికలో 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించి సత్క్రియలాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. అంటే ఏంటి అక్కడ? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు, సత్క్రియలు చక్కగా బ్రతకాలి, మంచి మన క్రియలు బ్రతుకు సరిగ్గా ఉండాలి, దేవుని కొరకు క్రీస్తు వలె బ్రతకాలి అనుకునే ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే అర్పించుకున్నాడట. అర్పణముగా, బలిగా అర్పించుకున్నాడు. సత్క్రియందు ఆసక్తి గల వారిని, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి వాళ్ళంట ఆయన కొరకేనంట వాళ్ళు ఏర్పరచుకున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారే సుమా, జాగ్రత్త సుమా, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారమ్మా. నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావా? నిన్ను ఆయన తన కోసం ఏర్పరచుకున్నాడా? ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకున్నావా? ప్రభు తన కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నేను చక్కగా బ్రతకాలి, నా క్రియలు, నా ప్రవర్తన సరిగ్గా ఉండాలనుకునే వాళ్ళంట ఆయన ప్రజలంట. వాళ్ళు ఆయన సొత్తుగా అంట, వాళ్ళ సొత్తు అంట. అలాంటి వాళ్ళేనంట ఆయన సొత్తు. అందుకే అన్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. అర్థమవుతుందా? నేను నా భర్త సొత్తు, నా భార్య సొత్తు, మా తల్లిదండ్రుల సొత్తు, అన్నదమ్ముల సొత్తు, బంధువుల సొత్తు కొరత ఎవరి సొత్తు కాదు. యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మిమ్మలను కొన్నాడు, తన ప్రాణం అర్పించాడు, తన సొత్తుగా, తన ప్రజలుగా నిన్ను చేసుకోవటానికి కొనేశాడు. అంతే. నీవు నీ సొత్తు కూడా కాదు, నీకు ఇష్టం వచ్చిన బ్రతకటా కూడా అవకాశం లేదు. ఇక జాగ్రత్తగా ఉండాలి. దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుదాం. జాగ్రత్తగా ఉన్నాం. ప్రభు వస్తున్నాడు. మెలకుగా ఉన్నాం. భక్తిహీనత ఏమైనా ఉందా? వాటిని విసర్జించి, పెద్దమైన వట్టి మాటలు నీలో ఉన్నాయా? వాటిని విసర్జించి తీసి పక్కన పెట్టేసి అవసరం లేదు. వాటి వల్ల నువ్వు పరలోకం పోగొట్టుకుంటావు, వాటి వల్ల నువ్వు ఆరోగ్యం చెడగొట్టుకుంటావు, ప్రార్థనాత్మను పోగొట్టుకుంటావు, దేవునికి దూరం అయిపోతావు. వద్దు, అటన్నీ తీసేసేయండి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? స్వస్థ బుద్ధితో బతకాలి. ఈ లోకంలో మంచి బుద్ధితో బతకాలి, బ్రతుకుచుండాలి అని మనకి బైబిల్ బోధిస్తుంది. ఇదే బైబిల్. ఎందుకంటే మనకు బాల శిక్షకుడు.
బాల శిక్షకుడు మనల్ని చాలా జాగ్రత్తగా సరిచేస్తూ ఉంటాడు. వాక్యం ఎప్పుడు కూడా మనకి శిక్ష, అట్ట ఉంటే ఎలా శిక్ష, ఎలా ఉంటే ఎలా దీవించబడతామని మనకు చెప్తూ బోధిస్తూ ఉంటుంది. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదో, నువ్వు ఎలా బ్రతకకూడదో, ఎలా బ్రతకాలని మనకు చెప్తూ ఉంటుంది. ఇదే దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథం. అలా బ్రతకకూడదన్నప్పుడు అలా బ్రతకకుండా ఉండాలి. ఎలా బ్రతకాలన్నప్పుడు ఇలాగ నువ్వు బ్రతకగలిగితే నువ్వు ఆయన సొత్తు, ప్రజలు నిన్ను ఆయన కోసం నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీవేం చేయాలి? ఆయన బిడ్డవైతే ఆయన రాకడ కొరకు ఈ లోకములో ఆయన కోసం ఎప్పుడు ప్రత్యక్ష అవుతాడని, ఎప్పుడు ప్రభు వస్తాడని ఎదురు చూస్తూ ఉండాలి. మనం పాట పడతాం కదా, రాకడ సమయంలో యేసును చేరుకునే విశ్వాసం, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే విశ్వాసం మనకు కావాలి కదా. మరి ఆ విశ్వాసం ఉందా? యేసు ప్రభుత్వం ఎదుర్కొనే విశ్వాసం ఉందా? వస్తున్నాడు కదా ప్రభు, ప్రత్యక్షమవుతాడు త్వరలో. సడన్గా ఇంకొక మాట చెప్తున్నా, ఈరోజు కూడా ఓ పోలీస్ కానిస్టేబుల్కి వాక్యం చెప్పా. అయ్యగారు అన్నాడు, లేదు, ప్రపంచమంతా యేసుక్రీస్తు మొదటి రాకడలో తల దించుకున్నాడు. తప్పు చేసి కాదు, లోకాన్ని రక్షించాలంటే తల దించుకోవాలనుకున్నాడు. తల దించుకున్నాడు. అధికారుల ముందు, పిలాతు ముందు, రాజుల ముందు తల దించేశాడు ఆయన. రెండో రాకడలో ప్రపంచమంతా ఆయన ముందు తల దించాలి, మోకాళ్ళు వంచాలి, రారాజుగా వస్తానని చెప్పేసి. ప్రభు రెండోసారి మామూలుగా తలదించడిక, తల ఎత్తుకుని వస్తాడు. ఎందుకు తలదించాడో తెలుసా? ఆ రోజున మనము రేపొద్దున తల ఎత్తుకుని బ్రతక, లోకంలో తల ఎత్తుకుని బ్రతకాలి. తప్పు చేసినవాడు తల దించుకుని బతుకుతాడు. లోకంలో తల ఎత్తుకుని బతికేటట్టు మనల్ని చేశాడు. నీతిగా రాజులుగా, రారాజు బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అందుకే లోకమంతటి ముందు ఒకప్పుడు ఆయన వచ్చి తలదించుకున్నాడు. లోకమంతా ఆయన ఎదుట తలదించుకునే రోజు రెండోసారి రాబోతున్నాడు. అందుకే ఉంది, ప్రతి వాడు యేసు నామములో మోకాలు వంగాల్సిందే. ఇప్పుడు నేను వంగానంటే కుదరదు. ప్రపంచమంతా మోకాళ్ళు వేసి గడగడగడ ఉనికి రోజులు రాబోతున్నాయి. ఆయన ప్రత్యక్షత అలా ఉంటుంది. మరి నువ్వు ఎంత భక్తితో ఉండాలి, ఎంత ప్రార్థనతో ఉండాలి. మరి ప్రార్థన ఉందా? విశ్వాసం ఉందా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? ఎక్కువ సమయం ఎందుకు ప్రార్థనలు గడపట్లేదు? బైబిల్ ఎందుకు చదవట్లేదు? నీవెందుకు భద్రం కాపాడుకుంటలేదు? భద్రంగా కాపాడుకో. దుష్టుడు నిన్ను ముట్టడేక. వాక్యంతో భద్రంగా కాపాడుకోండి, జాగ్రత్తగా ఉన్నాను. ప్రపంచమంతా మోకాళ్ళు వంచి గడగడలాడే రోజు రాబోతుంది న్యాయాధిపతి ముందు, యేసు ప్రభు ముందు. మరి నువ్వెంత భక్తితో బ్రతికితే కదా ఆయన పనికొడతావు. మరి ఆయన వచ్చినప్పుడు ఎంత నీతి ఉండాలి నీలో, ఎంత నీతి నీలో ఉండాలి. ఎదటోళ్ళలో నీతి ఉందా లేదా నువ్వు చూస్తున్నావు, కానీ నీలో నీతి ఉందా లేదా నువ్వు చూసుకున్నావు ఎప్పుడైనా? క్రైస్తత్వంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఏంటంటే లేచిన కాడి నుంచి పక్కన చూడటమే సరిపోతుంది. తను తాను చూసుకునే పరిస్థితి లేకుండా పోతుంది. క్రీస్తును చూసే పరిస్థితి లేకుండా పోతుంది. అందుకే దెబ్బతింటున్నారు ఆత్మీయ జీవితంలో, పతనం అయిపోతున్నారు. అందుకని ప్రియా సంగములో ఉన్న దేవుని పిల్లలారా, ఆయన మిమ్మల్ని తన సొత్తుగా చేసుకున్నాడని నేను నమ్ముతున్నాను. నిజంగా నువ్వు ఆయన సొత్తు అయితే, నువ్వు ఆయన బిడ్డవైతే స్వస్థ బుద్ధితో ఈ లోకంలో బ్రతకాలి. యేసు ప్రభువుతున్నాడు, ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. స్వస్థ బుద్ధితో బ్రతకాలి. లోకమంతా గడగడ ఉనికి రోజులు రాబోతున్నాయి. నిరీక్షణతో ఎదురు చూద్దాం. స్వస్థ బుద్ధితో, మంచి బుద్ధితో ఎదురు చూద్దాం. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూద్దామా? జాగ్రత్తగా ఉంటావా? నీవు కాపాడుకుంటా? ప్రభువు పనికి వస్తావా? రేపుతున్నా ప్రభువు నువ్వు పనికి వస్తావా? వాళ్ళు పనికి వస్తారో వీళ్ళు పనికి వస్తారో కాదు, అసలు నువ్వు పనికి వస్తావో లేవో ఒకసారి ప్రభువు చూసుకో. ప్రార్థన చేసుకున్నాం. తల వంచండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యం విన్నా, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, మొక్కల్లో వంచండి.